హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్ర క్రియేటివ్స్. నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి అద్భుతమైన టెంపుల్ని తీసుకొచ్చాను. మనం కాశీకి వెళ్ళలేని వాళ్ళందరూ ఈ టెంపుల్ కంపల్సరిగా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ని చిన్న కాశీ అని కూడా అంటారు. భీమేశ్వరుడు లింగాకారంలో ఇక్కడ ప్రతిష్ఠించబడింది. తర్వాత వచ్చేసి శక్తిపీఠం, మాణిక్య అమ్మవారి 12వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు వెలిశారు. ఇంకా చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. ఈ పార్ట్ 1 పార్ట్ 2గా చూడవచ్చు. డోంట్ మిస్. బాయ్. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందువల్ల నేను భోగలింగం. ఎవరైతే స్వామిని ఎలా దర్శనం చేసుకుంటారో వారి కష్టాలు పోతాయి. భుక్తి ముక్తి ఇస్తాడు భీమేశ్వరుడు. సంతానం లేని దంపతులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని సంతానం భీమేశ్వరుడు. త్రిలింగాల్లో క్షేత్రం శ్రీశైలం, కాళహస్తి, ద్రాక్షారామం, పంచారామాల్లో క్షేత్రం. తారకాసుడు రాక్షసుడు శివుని తపస్సు చేసి శివుని మెప్పించి ఆత్మలింగాన్ని ఉంటాడు. ఆత్మలింగాన్ని మెడలో ధరించుకుని దాని ప్రభావంతో 3 లోకాలు పరిపాలిస్తాడు. అతను రాక్షసుడికి పెట్టడం వల్ల అటు దేవతలు ఋషులు బాధపెడుతుంటే బ్రహ్మర్షుడు ఈశ్వరుడు వెళ్ళి తారకాసుడు అందరూ బాధపెడుతున్నాడు, అతను బాధ నుంచి రక్షించమంటారు. అప్పుడు ఈశ్వరుడు అంటారు, తారకాసుడు మనం ఇచ్చానయ్యా, నేనేం చేయలేని చెప్తే కుమారస్వామి పుట్టిన తర్వాత తారకాసుడితో పోరాడి అతని మెల్లో ఆత్మలింగాన్ని చేపిస్తే ఆ శివలింగం 5 ముక్కలు ఈ చోట పడ్డాయి. అమరావతిలో ఇంద్రుడు, భీమవరంలో చంద్రుడు, పాలకొండ రాములు వారు, సామర్లకోట కుమారస్వామి చేశారు. ఈ స్వామిగా ఎదిగిపోతుంటే మనం ఎదురిచ్చే సూర్య భగవాన్ గారు మానవ రూపంలో వచ్చి మొట్టమొదటి పూర్తి చేశారు. అందువల్ల ఈయన భోగలింగం అంటారు. అమరావతి డైరెక్ట్ శివలింగం చూస్తారు. సామర్లకోట ద్రాక్షారామ పైన కింద చూస్తారు. భీమవరం పాలకొండ చింతలు అంటారు. అమ్మవారు శక్తిపీఠం మాణిక్యామ్మ. దక్షుడు యజ్ఞం చేసిన అమ్మని, దక్షుడు యజ్ఞం చేసినప్పుడు శివుణ్ణి సతీదేవి తప్ప అందరినీ ఆహ్వానిస్తే సతీదేవి దక్షయజ్ఞం జరుగుతుంది. దక్షుడు అవమానపరుస్తాడు. ఆ అవమాన ద్వారా నంబర్ తట్టుకోలేక అగ్ని అవుతుంది, ఆత్మ అవుతుంది. ఆ ప్లేస్ని దొడ్డబడ్డ ఇక్కడ 3 కిలోమీటర్లు అమ్మను అక్కడ ఆహుతి అవుతుంది. అనంతరం వీరవస్థ పుట్టి దక్షుడి యొక్క శిరస్సు కానీ దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాం. అందువల్ల ఈ గ్రామానికి ద్రాక్షారామం పేరు వచ్చింది. ఇక్కడ 2 కిలోమీటర్లు దక్షిణం ఉంది. అందుకు ద్రాక్షారం గెలిచింది. అనంతరం వీరవస్థ పుట్టి దక్షుడి శిరస్సు కానీ దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాం. అనంతరం అమ్మవారి బుద్ధకరాన్ని ఈశ్వరుడు అభివృద్ధి చేసుకుని విషాదంతో తిరుగుతూ ఉంటే భూదేవి ఆదేశంతో విష్ణుమూర్తి వారు శివుడు విష్ణుమాయి నుంచి అమ్మవారి బుద్ధకరం 18 ముక్కలు ఖండించారు. అవే శక్తిపీఠాలు. ఇక్కడ అమ్మవారి నాభిస్థానం పడిందని దేవుని మాణిక్యాంబ, శ్రీశైలం భ్రమరాంబ, అలంపూరి జోగులాంబ, ద్రాక్షారం మాణిక్యాంబ, పిడాపురం పొందుతారు శక్తిపీఠాలు. వ్యాసుల వారు కాశీ నుంచి వచ్చి స్వామివారిని అమ్మవారిని సేవించారు కాబట్టి దీన్ని వ్యాస కాశీ, దక్షిణ కాశీ అంటారు. చెప్పండి. దేవదేవ, మహాదేవ, నీలగ్రీవ, సదాశివ, రావణాతీత, భూతేశ, హేమనాథ, నమోస్తుతే. జయ.